న్యాయమూర్తి ఉన్నారు కదా సూర్యకాంత్ ఏమని చేసిండు, ఎందుకు పుట్టింది? సీజే వ్యాఖ్యలతో పుట్టి కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకే సంచలనం. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్థానం వెనుక, ఆ పార్టీ పుట్టుక వెనుక ఒకే ఒక వ్యాఖ్య ఉందంటే ఆశ్చర్యం వేక మానదు. సరిగ్గా ఈ ఏడాది మే 15 సుప్రీంకోర్టులో నకిలీ డిగ్రీల కేసు విచారణ జరుగుతుంది. ఈ సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధి దొరకని నిరుద్యోగులు, వృత్తిలో నైపుణ్యం లేని యువత బొద్దింకల్లా విస్తరిస్తున్నారు. ఇలాంటి వారు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకొని సోషల్ మీడియా కార్యకర్తలుగా మారి పరన్న జీవుల మాదిరిగా వ్యవస్థలపై దాడి చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ముప్పు తీసుకొచ్చినాయి బీజేపీకి కానీ ధర్మేంద్ర ప్రధానికి కానీ. ఒకవేళ కనుక సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు అనకపోతే, నిరుద్యోగులని కించపరిచేటువంటి విధంగా మాట్లాడకపోయినట్టయితే ఈ బొద్దింక అసలు పుట్టకపో. ఈ బొద్దింక పుట్టుకకు కారణమే మీన్స్ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకకు కారణమే సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మాట్లాడినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు. ఏమని మాట్లాడిండు? వృత్తిలో నైపుణ్యం లేని యువత బొద్దింకల్లా విస్తరిస్తున్నారు. వృత్తిలో నైపుణ్యం లేని యువతని మీరెట్లా డిసైడ్ చేస్తారు? ఒక పక్కన పేపర్ లీకేజీలతో 6 కాలం కష్టపడి ఫ్యామిలీని వదిలేసి కోచింగ్లకు వెళ్ళి నిద్రాహారాలు మానేసుకొని వాళ్ళు చదివినటువంటి విద్యార్థులకి వాళ్ళకు జాబ్స్ రావు, సీట్లు రావు. ఎవరికి వస్తాయా అంటే పైసలు ఉన్నోడికి వస్తాయి, బలిసినోడికి వస్తాయి. వాళ్ళు వెనకెమ్మడి దొడ్డిదారున పేపర్లు కొనుక్కొని వాళ్ళు పేపర్లు వాళ్ళు కనీసం ఎగ్జామ్స్ కూడా వాడు అటెండ్ కాడు. అటువంటి వాళ్ళకేమో ఉద్యోగాలు వస్తాయి. అటువంటి వాళ్ళేమో మెరిట్ స్టూడెంట్గా పేపర్లలో వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కనబడతా ఉంటాయి. వాళ్ళే రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో వాళ్ళే ఉత్తీర్ణులు అవుతారు, వాళ్ళే ర్యాంకర్లుగా ఉంటారు. మరి ఇప్పుడు వీళ్ళంతా కూడా చదివి వాళ్ళంతా కూడా పిచ్చోలుగా మారిపోతారు. ఉద్యోగాలు రాక ఇక్కడి నుంచి పోతానే ఉద్యోగాలకి ఈ పేపర్ లీకేజీలతో. సో ఈయన అన్నటువంటి మాటలు ఏంటిదంటే, వృత్తిలో నైపుణ్యం లేని యువత బొద్దింకల్లా విస్తరిస్తున్నారు. ఇలాంటి వారు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకొని సోషల్ మీడియా కార్యకర్తలుగా ఈయన పరన్న జీవుల మాదిరిగా వ్యవస్థలపై దాడి చేస్తున్నారట. అంటే పరన్న జీవులు అంటే వేరే వాటిపైన ఆధారపడేటువంటి జీవులు ఇవన్నీ కూడా. సో ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే, అంటే మే 16న, అంటే ఈయనేమో 15వ తారీఖున ఈ వ్యాఖ్యలు చేసిండు. మే 15వ తారీఖున 16వ తారీఖున అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో స్పందించిండు. బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుంది అని ఆయన చేసిన ఒక చిన్న కామెంటు పెను సంచలనంగా మారింది. ఈ పోస్టు భారీ ఎత్తున వైరల్ అయింది. ఈయన అన్నటువంటి మాటల్ని ఒక చిన్న ఆ లైన్ తీసుకొని దాని తర్వాత బొద్దింకలంతా ఏకమైతే ఏమవుతుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఒక పోస్టు చేస్తే దానికి విపరీతమైనటువంటి స్పందన. ఇక మరి సోషల్ మీడియాలో పోస్టు చేసింది కాబట్టి ఉండేదంతా ఎవరు సోషల్ మీడియాలో? యువతే ఉంటుంది, చదువుకున్నటువంటి విద్యార్థులే ఉంటారు. ఆ పోస్టుకి చాలామంది లైక్లు, కామెంట్లతోటి విరుచుకపడడం జరిగింది. ఒక్కటంటే ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ రాకుండా పాజిటివ్గా మొత్తం అంతా కూడా అభిజిత్ దీప్కే పెట్టినటువంటి ఆ పోస్టుకి రావడం జరిగింది. సో ఇది పెద్ద భారీ ఎత్తున వైరల్ అయింది. కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాను కుదిపేసింది. ఆ తర్వాత ఢిల్లీకి చెందిన యూట్యూబర్ మేఘనాథ్ మరో వ్యక్తి సాయంతో కృత్రిమ మేధ ఏఐని వినియోగించి కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ పేరుతో వ్యంగ్య సెటరికల్ వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ సైట్ వేదికగా లక్షలాది మంది యువత ఏకమయ్యారు. అనంతరం ఎక్స్ అండ్ ఇన్స్టా వంటి సామాజిక మాధ్యమాల్లోనూ సిజేపీకి భారీ స్పందన లభించింది. విద్యార్థుల నుంచి తటస్థుల వరకు లక్షలాది మంది ఫాలోవర్లుగా మారిండు. ఇన్స్టాలో అయితే 2.5 కోట్ల మంది అనుచరులు చేరారు. దేశ విదేశాల్లోనూ బీజేపీకి మద్దతు లభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తాను చేసిన కాక్రోచ్ వ్యాఖ్యలపై తదనంతర కాలంలో వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా పేర్కొందన్నారు. నిరుద్యోగ యువత మొత్తాన్ని నేను బొద్దింకలతో పోల్చలేదు. నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తి చేపట్టిన వారిని, సోషల్ మీడియాలోకి వచ్చిన వారిని గురించి తప్పుపట్టా, నా భావాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారని తర్వాత వివరణ ఇచ్చిండు. కానీ ఇక అప్పటికే అయ్యేదంతా అయిపోయింది. ఇక నేను బొద్దింకలని చెప్పేసి నిరుద్యోగులు అనలేదు, విద్యార్థులు అనలేదు, కొంతమంది నకిలీ పట్టాలతోటి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళని అన్నా అంటే ఇక అది అప్పటికే అది కార్చిచ్చులాగా అంటుకుంటూ పోతూనే ఉన్నది. అయిపోయి ఇప్పుడు బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ కంటే సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలో అయ్యేది కేవలం ఈ 2 నెలల్లో పుట్టినటువంటి 2 నెలలు అవుతుంది పార్టీ పుట్టి 2 నెలల 15 రోజులు. దానికే విపరీతమైనటువంటి క్రేజ్, విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, దేశ యువత అంతా కూడా ఈ యొక్క ప్రభుత్వం పైన, కేంద్ర సర్కార్ పైన
ఏ విధమైనటువంటి కోపంతో ఉన్నదనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. సో 5 అంశాలతో మేనిఫెస్టో. బద్దకస్తులు, నిరుద్యోగుల గొంతుక అనే నినాదంతో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావంలోనే 5 అంశాలతో మేనిఫెస్టో ప్రకటించింది. 1. పదవి విరమణ తర్వాత ఏ ప్రధాన న్యాయమూర్తికి రాజ్యసభ సీటు ఇవ్వరాదు. 2. చట్టబద్ధమైన ఎవరి ఓటు హక్కును తొలగించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఉపా చట్టం కింద అరెస్టు చేయాలి. ఇక 3వది వస్తే పార్లమెంటు సీట్లు పెంచకుండానే మహిళలకు 50% సీట్లు కేటాయించాలి. ఇక క్యాబినెట్ పదవుల్లో వారికి 50% కూడా కేటాయించాలి. ఇక 4వది చూస్తే గోధి మీడియా సంస్థల లైసెన్సును రద్దు చేయాలి. 5. పార్టీల ఫిరాయించే ఎంపీ ఎమ్మెల్యేలపై 20 ఏళ్ల పాటు అనర్హత వేటు వేయాలనే అంశాలను చర్చనీయాంశమే. నేను అప్పుడే ఈ మేనిఫెస్టో ఇది చూడగానే అభిజిత్ దీప్కే నీకు హ్యాట్సాప్ అని చెప్పేసి ఒక మాట నేను అన్నా. ఇవి నిజంగా ఒక యువతకు వచ్చేటువంటి ఒక గొప్ప ఆలోచన అని చెప్పేసి అనుకోవచ్చు. ఇలా 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 వాళ్ళ పార్టీకో లేకపోయినట్టు మేము ఇది ఇస్తాము, లేకపోతే మా అది ఇస్తాము, ఇది కావాలి, ఇది నిరుద్యోగులకి ఉద్యోగాలకు సంబంధించి ఇది కాదు వాళ్ళు చెప్పింది అంతా కూడా. చదివేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావాల్సింది అది కాదు వాళ్ళు అడిగింది. సో దేశంలో సమూలమైనటువంటి మార్పులు రావాలంటే ముందుగా వీటిపైన ప్రధానంగా ఒక ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళు అడిగింది ఏంటిది, వీళ్ళు కోరింది ఏంటిది. ఇప్పుడు వీడు ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీ ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు జంప్ అవుతాను. అది దొంగ కదా, మళ్ళీ ఇంకొక పార్టీతో ఆ పార్టీలోకి జంప్ అవుతాడు. అసంటోని 20 ఏళ్ల వరకు బహిష్కరించాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. దీన్ని ఎవరు ఉన్నన్నా కాదనగా అందరూ అంగీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక అంతేకాకుండా ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు జస్టిస్గా ఇప్పుడు సూర్యకాంత్ గారు పనిచేస్తూ ఉన్నారు చీఫ్ జస్టిస్గా. ఆయన పోయినటువంటి ఆయన రిటైర్మెంట్ కాగానే ఏమవుతుంది, నెక్స్ట్ డేనే ఆయనకు రాజ్యసభ సీటో లేకపోతే ఇంకోటి ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు, వాళ్ళు తటస్థంగా వాళ్ళు పనిచేసినటువంటి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఈ న్యాయమూర్తులకి రాజ్యసభ సీటు ఎందుకు ఇవ్వాలో అర్థం కావట్లేదు. సో అంతేకాకుండా ఓట్లు ఎవరైతే తొలగిస్తారో వాళ్ళకు సంబంధించిన ప్రధాన ఎన్నికల అధికారి బాధ్యత వహించాలి. అలాగే 50% సీట్లు కేటాయించాలి. ఈ సీట్లు పెంచక ముందే, పార్లమెంట్ సీట్లు పెంచక ముందుకే దీన్ని అమలు చేయాలని, గోధి మీడియా సంస్థల పైన కూడా ఆ లైసెన్స్ను రద్దు చేయాలనేది. ఇక ఏమైనట్టయితే తెల్లారలేగానే భజన ఛానల్ చాలా అయిపోయినాయి. ఆ భజన చేసుకుంటూ ఉన్నటువంటి ఛానల్ని ముందుగా ఇప్పుడు చాలా ఛానళ్ళు కూడా ఈ కాక్రోచ్లు చేసేటువంటి నిరసనను చూపెట్టలేదు. అందుకని చెప్పేసి కాక్రోచ్లు అంతా కూడా ఇట్లా పురుగులై పుట్టిలు వాళ్ళని అక్కడి నుంచి మొత్తం గో బ్యాక్ అని చెప్పేసి నినాది వాళ్ళంతా కూడా వాళ్ళు అక్కడి నుంచి తరిమేసిన ఆ మీడియాని అంతా కూడా. ఎందుకంటే ఒక్కసారి 2 సార్లు ఇది ప్రతిసారి కూడా ఇది కట్టడి చేద్దాం, వాళ్ళని నివారిద్దాం, వాళ్ళని కట్టిపడేద్దాం అంటే కుదరదు. వాస్తవాలను చూపెడితే వాళ్ళు కూడా ఎవరైనా దగ్గర తీసుకుంటారు. ఈ పార్టీలకు అమ్ముడుపోయి జోకేటువంటి కార్యక్రమాలు చేస్తే ఇక ఇట్లే ఉంటుంది. నీట్ ఉద్యమంతో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు నివ్వెరపోయారు. పలువురు ఆందోళనలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో అంటే మే నెలలో సీజేపీ విద్యార్థుల పక్షాన తన గలం వినిపించింది. సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా ఏర్పడి విద్యార్థుల కోసం దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో రాజస్థాన్లోని జైపూర్లో అభిజిత్ దీప్కేపై దాడి కూడా జరిగింది. అయినప్పటికీ దీప్కే వెనుదిరగకుండా ముందుకు సాగి యువతను ఏకై చేయడంలో ఆయన సక్సెస్ అయిపోయింది. సో మొత్తానికి ఈయన చేసినటువంటి మే 15వ తారీఖున చేసినటువంటి వ్యాఖ్యలు, మే 16న అభిజిత్ దీప్కే ఒక పోస్టు పెట్టడం, దాని తర్వాత మళ్ళీ ఏఐని వాడుకొని కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక సెటరికల్గా ఒక సంబంధించినటువంటి ఒక లైన్ని తీసుకొని వాళ్ళు ఏర్పడిందే ఈ యొక్క పార్టీ. సో ఇంత ఎవరు కూడా ఊహించకపోవచ్చు, ఇంత తక్కువ కాలంలో ఇంత పెద్ద హైప్ తీసుకొస్తుందని కూడా ఎవరు కూడా ఊహించకపోవచ్చాము. కానీ మేము తలుచుకుంటే ఏమైనా సాధిస్తామని చెప్పేసి చెప్పేటువంటి ఒక గొప్ప ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మొత్తానికి విజయం సాధించడం జరిగింది. దీని తర్వాత ఏంటిది మరి, దీని తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ యొక్క తర్వాత లైన్ ఏంటిది? కాక్రోచ్ల తర్వాతి టార్గెట్ ఉద్యోగాలే. జంతర్ మంతర్ ఆందోళనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నిరుద్యోగులు, పోటీ పరీక్షల ఆశావాహులు ఇప్పుడు వారి డిమాండ్లే ఎజెండాగా మారే అవకాశం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంజీ యువత చేపట్టిన పోరాటంలో విజయం సాధించింది. సీజేపీ ఉద్యమం ప్రధానంగా నీట్ లీకేజీ, పరీక్షల పారదర్శకత, విద్యార్థులకు న్యాయం వంటి అంశాల చుట్టే తిరిగింది. మరి ఇప్పుడు సీజేపీ కొత్తగా ఏ ఎజెండా ఎత్తుకుంటుందన్న చర్చ జరుగుతుంది. ఇకపై ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలే కొత్త ఎజెండాగా పోరాటం మొదలు కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిజానికి నీట్ లీకేజీ ఆందోళనలకు ముందే నిరుద్యోగులను ఉద్దేశించి సుప్రీం చీఫ్ జస్టిస్ చేసిన కాక్రోచ్లు వ్యాఖ్యలతో సీజేపీ పుట్టిందని, ఉద్యోగాలు, ఉపాధి కల్పన డిమాండ్ వచ్చిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. తాము ప్రస్తుతానికి ఉద్యమాన్ని ఉపసంహరించుకుంటున్నామని, అనేక ఇతర అంశాలపై తమ భవిష్యత్తు కార్యాచరణను త్వరలో వెల్లడిస్తామని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తాజాగా వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతానికి మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడడంపై దృష్టి పెడతామని ఆయన తెలిపారు. ఇప్పుడు కేవలం మోదీ పైన, బీజేపీ పైన యుద్ధమే కాదు,
కాక్రోచ్లు అంటే ఢిల్లీ వేదికగా చేయాల్సినటువంటిది కాదు. ఇది ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలపైన చేయాల్సినటువంటి పోరాటం కూడా ఉంటుంది. తెలంగాణలో కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు చేయాలి అంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగులకు కావచ్చు, యువతకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం సంబంధించినటువంటి అంశంలో కావచ్చు. వీళ్ళు కూడా ఒక్కొక్క కాక్రోచులుగా ఖచ్చితంగా కూడా ఆల్రెడీ కాక్రోచులు కాదు, వాళ్ళు ఆల్మోస్ట్ కాక్రోచుల కంటే ఎక్కువనే అయిపోయారు. ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి వచ్చినట్టయితే ఇంకొక రకంగా వాళ్ళ పైన విరుచుకుపడేటువంటి ప్రయత్నం. కాక్రోచులుగా వీళ్ళు డైనోసార్లుగా తయారైపోయారు అనుకో. ఎందుకంటే అంత కోపంతో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న కూడా చిక్కడపల్లి లైబ్రరీలు అనుకుంటా వాళ్ళు కూడా పాపం నిరుద్యోగులంతా కూడా వాళ్ళు ఒక ధర్నా చేసి వాళ్ళు కూడా రేపు అన్ని ప్రభుత్వాలపైన ఈ బొద్దింకల దాడి ఉంటుంది. సో ఆందోళనలో నిరుద్యోగులు పట్టభద్రులు. సీజేపీ చేపట్టిన ఆందోళనలో కేవలం నీట్ అభ్యర్థులు విద్యార్థులే కాదు, యూపీఎస్సీ అలాగే ఎస్ఎస్సి, రైల్వే, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది జెన్జీ యువత, ఇంజనీరింగ్ పట్టభద్రులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ, నియామక పరీక్షల లీకులు, అక్రమాలకు చెక్కుపెట్టడం, భర్తీ ప్రక్రియలో పారదర్శకత అంశాలపై వారు నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాక్రోచ్ పట్టి జెన్జీ ఉద్యమం విద్యా పరీక్షల సమస్యను దాటి యువత భవిష్యత్తు ఉద్యోగాల అవకాశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఇదంతా కూడా సోషల్ మీడియా ద్వారానే ఈ అన్ని కూడా కార్యకలాపాలు కొనసాగేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. సో చూడాలి ఇది ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి వాళ్ళు సాధించినటువంటి విజయంతో రేపు భవిష్యత్తులో సో ఉద్యోగాలు నిరుద్యోగం పైన వాళ్ళ యొక్క పోరాటం, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన వాళ్ళ యొక్క రేపు నిరసన గలాన్ని సోషల్ మీడియా వేదికగా మళ్ళీ ఒక చోట కలుసుకున్నటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలకి సీజే సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యలతోటే పుట్టి పెరిగి ఇంత పెద్దదైపోయి ఇంత విజయాన్ని సాధించినటువంటి పార్టీగా అయితే చెప్పుకోవచ్చు. ఈ సలవ అంతా కూడా పాపం సార్కే దక్కుతుంది అంతా కూడా. ఎందుకంటే సార్ చేసినటువంటి వ్యాఖ్యలతోటే ఎంత పుట్టింది. యాడ్స్ ఆఫ్ సార్ నీకు థ్యాంక్ యూ అని కూడా నిన్న దీప్కే కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఇది దాని పుట్టుక, దాని విజయం సంబంధించినటువంటి అంశం.